హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ ఆనియన్ సమోసాలండి. టీ టైమ్ స్నాక్స్గా తప్పకుండా మనకి ఏదో ఒక స్నాక్ ఉండాలి కదా. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండేలాగా ఆనియన్ సమోసా తయారీ విధానం చూద్దామండి. అలాగే ఎడ్జెస్ తోటి కురుకురేలు కూడా తయారు చేద్దాం. దీనికోసం మీడియం సైజు ఆనియన్స్ రెండుని సన్నగా తరిగి ఉంచుకోవాలి. వీటిని ఒక క్లాత్ మీద ఈ విధంగా పరుచుకొని 1 గంట ఆరనివ్వాలి, ఆ తేమ పోయే వరకు. తరువాత 1 కప్పు మైదా పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చేత్తో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు కొంచెం తీసుకొని ఈ పిండి కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్లు వేసి కలుపుకుంటే మనకి సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఎంతసేపున్నా చాలా కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మృదుగా అనిపించాలి. ఇలా కొంచెం కలిపి ఉంచుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఈ పిండిని నాననివ్వాలి. తర్వాత చూడండి, ఈ విధంగా మనం పిండిని మరలా చేత్తోటి చక్కగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా డివైడ్ చేసుకొని మరలా ఒక్కొక్క ముద్దను తీసుకొని చేత్తోటి రౌండ్గా బాల్ లాగా చేసుకొని చపాతీ పీట మీద పొడి పిండి చల్లుకొని వీటిని చిన్న చిన్న చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో వీటిని చపాతీలాగా తయారు చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మందం ఉండేలాగా చూసుకోవాలి. ఇలా అన్నిటినీ తయారు చేసుకున్న తరువాత ముందు ఒక చపాతీని ఇలా వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ డస్టింగ్ చేసుకోవాలి. టీ జల్లెడతోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అయితే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత దాని మీద మరలా ఇంకొక చపాతీ నుంచి పైన మరలా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా పొడి పిండిని చల్లుకోవాలి. ఇలా అన్నిటి మీద చల్లుకోవాలి. ఫైనల్ చపాతీ మీద ఇలా కవర్ చేసేసి ఇంకా పిండి చల్లకుండా చపాతీతోటి ఇలా మరలా రోల్ చేసుకోవాలి. చపాతీ కర్రతోటి ఇలా రోల్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పలుచగా చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని ఈ విధంగా ఫ్లేమ్ సిమ్లో ఉంచి పెనం కొంచెం హీట్ అయ్యాక ఈ చపాతీని వేసి 2 వైపులకి ఫ్లిప్ చేసి కొంచెం బబుల్స్ వచ్చేలాగా వీటిని వేడి చేసుకోవాలి. ఎక్కువ వేయించకూడదండి, తేలికగా చూడండి, కొంచెం వేడవ్వగానే తీసేసుకోవాలి. చిన్న చిన్న బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని చపాతీని తీస్తే ఇలా సపరేట్ అవుతాయి. చూసారు కదా, ఇలా వేడి చేసుకుని తీసుకోవాలి. తరువాత ముందుగా ఎడ్జెస్ని రిమూవ్ చేసుకోవాలి. మనకి సమోసా షీట్స్ కోసం ఇలా ఎడ్జెస్ని తీసేసి చక్కగా స్క్వేర్ షేప్లో ఉండేలాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ ఎడ్జెస్ని పక్కన పెట్టేసుకొని ఈ షీట్ని రెండిటిగా తయారు చేసుకోవాలి. మధ్యకి ఇలా కట్ చేసి రెండిటిగా తయారు చేసుకుంటే చూడండి, షీట్స్ మనకి రెడీ అయిపోయాయి. ఇలా ఒక్కొక్కటిగా తీసామంటే అన్ని చపాతీలోంచి ఇలా మనకి చక్కగా సమోసా రోల్ వచ్చేసింది. వీటిని చక్కగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైన వరకు తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు వీటి మీద మనం కొంచెం క్లాత్ని కప్పి ఉంచుకోవాలి. అవి ఆరిపోకూడదు, ఆరిపోతే మనకి విరిగిపోతాయి సమోసా రోల్ అన్నమాట. అవి పక్కన పెట్టేసుకొని క్లాత్ కప్పి ఇప్పుడు మనం ఆనియన్ కూడా తేమ ఆరిపోయింది. వీటిని ఒక బౌల్లో వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీరా పౌడర్, కొంచెం గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకోవచ్చు. వేసుకొని ఇది చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఆనియన్స్ తేమ ఉంది అనిపిస్తే కొంచెం అటుకులు కానీ పుట్నాల పప్పును కానీ యాడ్ చేసుకోండి, ఆ తేమను పీల్ చేస్తాయి. ఈ విధంగా వీటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి దీన్ని థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా సమోసా రోల్ని తీసుకొని చేతిలో ఉంచుకొని కోన్లాగా తయారు చేసుకోవాలి. ఒక అంచును కొంచెం మడిచి రెండోసారి కూడా మడిస్తే మనకి కోన్లాగా తయారైపోతుంది. అప్పుడు ఆనియన్స్ని ఫిల్ చేసుకొని మనం తయారు చేసుకున్న మైదా మిశ్రమాన్ని ఇలా అంచులకి పూసేస్తే ఇలా మనం చేత్తోటి గట్టిగా ప్రెస్ చేస్తే ఇవి చక్కగా అంటుకుపోతాయి. ఇక విడిపడకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా మనం అన్నిటినీ తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ కూడా మీడియంలో ఉంచుకొని వీటిని వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా ఎక్కువ లోడ్ చేసేయకూడదు, ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకొని చక్కగా వేయించాలి.
రెండు వైపులకి ఫ్లిప్ చేస్తూ టర్న్ చేస్తూ చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి సమోసాలు మంచి క్రిస్పీగా ఉంటాయి. హై ఫ్లేమ్ పెట్టేసామంటే పైన వేగుతాయి కానీ గట్టిగా అయిపోతాయి, కరకరలాడుతూ ఉండవు. ఇలా మీడియం హీట్లో ఉంచుకొని చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ కనిపిస్తుందో కదా. ఈ విధంగా వేయించుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇలా అన్నిటినీ వేయించుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ పెద్దగా పీల్చవు. ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఉంది అనుకుంటే టిష్యూ మీద వేసేస్తే తర్వాత ఒక 10 సెకండ్ల నుంచి వేరే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మరలా రెండో వాయి వేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ అవనిచ్చి రెండో వాయిని కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఫస్ట్ వాయి కూడా రెండో వాయి కూడా చూడండి సేమ్ కలర్ వచ్చింది కదా. ఈ విధంగా అన్నిటినీ వేయించుకుంటే అన్నీ ఒకే కలర్లో వస్తాయి చక్కగా. తర్వాత మనం ఎడ్జెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి కూడా భలే ఉంటాయి, కురుకురేలు లాగా భలే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వీటిని కూడా కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే లో ఫ్లేమ్లో మంచి క్రిస్పీగా వస్తాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. చూసారు కదా క్రిస్పీగా కలర్ఫుల్గా ఆనియన్ సమోసా ఎంత ఈజీగా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకున్నాం కదా. ఇలా చక్కగా తయారు చేస్తే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఇలా మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. చూడండి, మనం చేతితోటి ఇలా పట్టుకుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ఈ చిన్న చిన్న డైమండ్స్ లాగా వేయించుకున్నాం కదా, వీటి మీద కొంచెం సాల్ట్ కారం వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. మీ అందరికీ ఈ టేస్ట్ చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.